ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు ఆవిడ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందా పూజారి గారు? అప్పట్లో తమ పరిస్థితి బాగోలేక వదులుకుందని చెప్పారు కదా. ఆమె ఇప్పుడు అక్షయ్ను బాగా చూసుకుంటుంది కదా. ఎందుకో మా మనసుకి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. చిన్నతనం నుంచి పెంచింది నారాయణరావు గారు. ఇప్పుడు ఆయనే వచ్చి అక్షయ్ తల్లికి అప్పగిస్తానంటున్నారు. ఆయనకు లేని అనుమానాలు మీకెందుకు? ఆయనకు లేని ఇబ్బంది మీకెందుకు? చూడండి, తల్లన్నాక బిడ్డని కాయో కష్టమో చేసుకుని పోషించుకుంటుంది, కూలో నాలా చేసుకుని పోషించుకుంటుంది. నువ్వు అంతలా బాధపడిపోవడానికి సొంత తల్లివేం కాదు కదా. ఇన్ని రోజులుగా అక్షయ్ మీద మమకారం పెంచుకున్నారు. ఇప్పుడు దూరం అయిపోతుందంటే ఆ మాత్రం బాధ ఉంటుంది కదా. అదీ కాక అక్షయ్కి ఎలాంటి కష్టం బాధ కలగకూడదని ఇద్దరూ ఆలోచిస్తుంటారు. ఇద్దరికీ ఆ మాత్రం ఆందోళన ఉండటంలో తప్పులేదు కదా. కన్నతల్లి వచ్చింది అని మీరంటున్నారు, కానీ అక్షయ్ని వదులుకోవడం మాకిష్టం లేదండి. ఇంతకు ముందు అందరి ముందు ఏం ప్రమాణం చేశావో గుర్తు చేసుకోవని. అక్షయ పేరెంట్స్ గనకొస్తే వారికి అక్షయ్ని అప్పగించేస్తానని మన కులదైవం అన్నపూర్ణాదేవి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నువ్విచ్చిన మాట ప్రకారం అక్షయ్ని రేపు తన అమ్మతో పంపించేక తప్పదమ్మా. అయినా తను వెళ్తుంది కన్నతల్లి దగ్గరికే కదమ్మా. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఏ తల్లైనా బిడ్డను మీలాగే బాగా చూసుకుంటుంది. మీరేం బాధపడకండి మేడం. సరేనమ్మా, నేను రేపు ఉదయం అక్షయ్ తల్లిని తీసుకుని వస్తాను. అక్షయ్ని తన తల్లితో పంపించే బాధ్యత మాది. మీరు వెళ్ళిరండి. అక్షయ, నువ్వు బట్టలు సర్దుకుని రెడీగా ఉండమ్మా. సరే తాతయ్య, అమ్మని తొందరగా తీసుకురా. ఆ వస్తుంది. రేపు మా అమ్మ వస్తుంది. నీ బాధ ఏంటి? పశువుని పల్పుతాడుతో కట్టి లాక్కొచ్చినట్టు నన్ను లాక్కొచ్చావేంటి? అసలు ఏం జరుగుతోంది? నాకేం అర్థం కావడం లేదు. అక్కడంతా చూసి ఇక్కడికొచ్చి ఏం అర్థం కాలేదంటావేంటి? మరి చెంటి పిల్లాడివి అయిపోతున్నా. ఇదిగా అక్షయ్ తల్లిదండ్రులు అవని శ్రీకర్లని ఆ నారాయణరావు గడికి తెలుసు కదా. అవును, ఆయన ద్వారానే కదా నాకా నిజం తెలిసింది. మరి ఇప్పుడు కొత్తగా కొత్త తల్లి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? సడన్ గా ఇలాంటి ట్విస్ట్ ఎందుకు ఇచ్చాడు? డూప్ మదర్ మ్యాటర్ని సీన్లోకి ఎందుకు తీసుకొచ్చాడు? నాకంతా గందరగోళంగా ఉంది. వాట్స్ హ్యాపెనింగ్ హియర్ మై డియర్ బంగారం? ఏమో, నాకేం తెలుసు. వావ్, వాట్ ఏ పర్ఫార్మెన్స్! కపట నాటక సూత్రధారివి. నీకు తెలియకుండా ఎందుకుంటుంది? నాకు పిచ్చెకి పోయేలా ఉంది. నీకేదైనా తెలిస్తే నాకు చెప్పు బంగారం. జరిగేది జరగక మానదు, జరగంది ఎప్పటికీ జరగదు. యు డోంట్ వరీ కృష్ణ. ఇదిగా ఈ డైలాగులు నా దగ్గర కొట్టకు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి, తెలియాలి, తెలియాలి. నువ్వు 3 సార్లు అడిగినా 6 సార్లు అడిగినా నాకేం తెలీదు, నాకేం సంబంధం లేదు. ఆయన ఎందుకంత కంగారు? రేపంతా తెలుస్తుంది కదా. అప్పటి వరకు ఆత్రం ఆపుకో. వెయిట్ అండ్ సీ.
వెయిట్ అండ్ సీ అంది అంటే దీనికి ఎంతో కొంత తెలిసే ఉంటుంది. అడకత్తల్లో పోకచక్కలా అయిపోయాను. చూనా బతికిచాడా. ఛే! నీ తల్లి నా దగ్గరకొచ్చిందమ్మా. అమ్మొచ్చిందా? 6 సంవత్సరాల తర్వాత నిన్ను వెతుకుతూ నిన్న మన ఇంటికొచ్చిందమ్మా. అమ్మే రేపు నీ దగ్గరకొస్తుందమ్మా. అందర్నీ కలిసి నిన్ను తీసుకుని వెళ్తుంది. అవని బాగా పొద్దుపోయింది, నిద్రపోవా? నాకు నిద్ర రావడం లేదు బావా. నువ్వు పడుకో. ఏమైంది అవని? ఏం లేదులే బావా. ఏమైందో చెప్పు. తెల్లవారితే అక్షయ మనల్ని వదిలి వెళ్ళిపోతుంది కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. అక్షయ కోసం తన తల్లి రాకుండా ఉండుంటే తను శాశ్వతంగా మన దగ్గరే ఉండిపోయేది కదా అని అనిపిస్తుంది బావా. అక్షయ్ను తల్లిలా చూసుకునేంత ప్రేముండొచ్చు కానీ తన తల్లి రాకుండా ఉండుంటే బావుండు అనేంత స్వార్థం ఉండకూడదవని. ఏం చేయమంటావు బావా? అక్షయ్ని కడుపును మోయకపోయినా మోసినట్టే ఉంది. తనని నేను కనకపోయినా కన్నట్టే ఉంది. తను నన్ను అమ్మ అని పిలవకపోయినా నన్ను పిలుస్తున్నట్టే ఉంది. అందుకే నా మనస్సు అంత స్వార్థంతో నిండిపోయింది బావా. నీ స్వార్థం మంచిదే కాని అక్షయ్ ఏదో రోజున తన కన్నవారి దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే కదా. మనం ఎంత అనుకున్నా తను మన సొంత కూతురు కాదు కదా. అవును బావా, కానీ మన కూతురు దొరికేంత వరకైతే మన కూతురే అనుకున్నాం కదా. మన బిడ్డ దొరకక ముందే వెళ్ళిపోతుంటే మనసుకి కష్టంగా ఉంది బావా. మీ మాటలు విన్నాను మేడం. ఒక్క విషయం గుర్తుంచుకోండి, నేను మీ దగ్గర నుంచి వెళ్ళిపోయినా, నేనెక్కడున్నా సరే నేను మాత్రం మీ కూతుర్నే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.